Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాస్త్ర కోటి నమస్సుమానులు, శాస్త్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరతంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాల్లోని కొన్ని డౌట్స్ను క్లియర్ చేసుకుంటున్నాం. సడన్ ఎన్లైటన్మెంట్ అనేది దానిలో ఉన్న అవరోధాల గురించి ఆ టాపిక్లో లాస్ట్ 2 క్వశ్చన్లకి సమాధానాలు తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఒక వ్యక్తి పూర్తిగా వర్తమానంలోనే ఉన్నాడు. ఏ స్థితిలోనూ అంటే ఏ ఆలోచనలు లేవు. వర్తమానంలో ఉన్నాడు, ఏ ఆలోచనలు లేవు. అలాంటి సమయంలో అతని మనసు బుద్ధా మైండ్ అని చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే పూర్తిగా వర్తమాన స్థితిలో వితౌట్ ఎనీ థాట్స్, ఏ ఆలోచనలు లేకుండా వర్తమాన స్థితిలో ఉంటే అతని మనసు బుద్ధుడి మనసు అన్నారు. నా వరకు చూస్తే ఏ ఆలోచనలు లేవు, పూర్తిగా సైలెన్స్లో మునిగిపోయి ఉన్నాను. గతము లేదు, భవిష్యత్తు లేదు. కానీ నేను ఆ బుద్ధత్వ స్థితిని ఫీల్ అవ్వటం లేదు. దయచేసి ఈ ఆలోచన రహిత స్థితిలో ఏ విధంగా ఉంటే, అవేర్నెస్ ఏ విధంగా ఉండాలి, బుద్ధా మైండ్ని పొందడానికి ఎలా తెలుసుకోవాలి నేను అని ప్రశ్న. మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఆలోచన లేదు, ఏ ఆలోచన లేదు అని అవేర్గా ఉన్నారు. అది కూడా ఒక ఆలోచనే. ఆలోచన లేదు అనేది కూడా ఒక ఆలోచన. అంటే ఆలోచనల్లో ఇది ఆఖరి ఆలోచన. దాన్ని కూడా మాయం చేయండి, అది కూడా ఉండకుండా చూసుకోండి. మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు? నాకు ఆ బుద్ధత్వ స్థితి కోసం అని ఎందుకు ఎదురు చూడాలి? అది కూడా ఒక ఆలోచన. ఏ ఆలోచన ఉన్నా, ఇప్పుడు నాకు ఏ ఆలోచన లేదు, నా బుద్ధత్వ స్థితి నాకు వచ్చేస్తుందా అన్న ఆలోచన కూడా ఒక ఆలోచన. అలాంటప్పుడు అది సంభవించదు. ఒక ఉదాహరణకి ఒక స్టోరీ చెప్తున్నాను. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక మహారాజు వచ్చారు. గౌతమ బుద్ధుడు అంటే చాలా వీర భక్తుడు, ఆయన గొప్ప భక్తుడు. ఫస్ట్ టైం ఆయన దగ్గరికి దర్శనానికి వచ్చాడు. వాళ్ళతో పాటు మంది మార్బలం ఉంటుంది కదా మహారాజు గారితో. ఒక చేత్తో అంటే ఎడమ చేత్తో బంగారు ఆభరణాన్ని ఒకటి పట్టుకుని వచ్చాడు. చాలా విలువైంది అది. ఆ ఆభరణం నిండా చక్కటి రత్నాలు పొదగబడి ఉన్నాయి. చాలా అరుదైనది. ఆర్ట్ కూడా చాలా అరుదు. అలాంటివి దొరకడం చాలా కష్టం. అది బుద్ధుడికి ప్రజెంట్ చేయడానికి వచ్చాడు. ఆయన భక్తిని బుద్ధుడి దగ్గర ప్రదర్శించడానికి ఆయన దగ్గరికి వచ్చాడు ఆ మహారాజు. ఆ ఎడమ చేతితో ఆ యొక్క ఆభరణాన్ని పట్టుకున్నాడు, బుద్ధుడికి ప్రజెంట్ చేశాడు. బుద్ధుడు ఏమన్నారంటే, దాని కింద పడే అన్నారు. ఆ మహారాజు చాలా దిగులు పడ్డాడు. ఆయన ఇలా అవుతుంది అని అనుకోలేదు, అందుకు షాక్ అయ్యాడు. కానీ బుద్ధుడు ఏమన్నాడు? కింద పడేయి అన్నాడు, డ్రాప్ చేయి అన్నాడు. ఏం చేశాడు? డ్రాప్ చేశాడు, అతను కింద పడేశాడు. అతని కుడి చేతిలో ఒక అందమైన కలువ పువ్వు లేదా కమలము తీసుకుని వచ్చాడు. బ్యూటిఫుల్
ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చాడు, బ్యూటిఫుల్ రోజ్. ఆయన ఏమనుకున్నాడు, బుధుడి గురించి చాలా స్టోరీస్ విన్నాడు. ఓకే, ఆయన చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, అందుకోసం ఇది పట్టుకొచ్చాడు. ఇది ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి, అది కాదు ఇది, ఇది కాదు అది. అందమైన గులాబీ పువ్వు తీసుకొచ్చాడు. ఆ గులాబీ పువ్వు ఏం ప్రాపంచిక వ్యవహారం ఏం కాదు, అదేం వస్తువు కాదు, దానిలో ఒక ఆధ్యాత్మికత ఉంది, అందులో అవిదితంగా దాగి ఉంది. బహుశా బుధుడు దీన్నైనా ఇష్టపడతాడేమో. కాబట్టి జీవితం అనేది క్షణభంగురము. ఈ పుష్పము ఉదయమే వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. ఈ జీవితం అనే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో అంతా క్షణభంగురమే, ఎప్పటికప్పుడు మార్పు చెందుతుంది. అంచేత ఆ కుడి చేయిని ముందుకు సాచాడు, బుధుడి దగ్గరికి ఆయన ముందు ఆ పుష్పాన్ని పెట్టాడు. బుధుడు ఏమన్నాడు, దాన్ని కూడా కింద పడేసేయన్నాడు. ఏం అర్థం కాలేదు, ఇదేంట్రా బాబోయ్, నేను అది ఇస్తే వద్దన్నారు, ఇది ఇచ్చినా వద్దన్నారు, ఇప్పుడు నేను ఆయనకి ఏమి ఇవ్వగలవాడను అని చెప్పి ఆయన అలా నుంచున్నాడు. సరే, అది కూడా కింద పడేయంటే ఆ పుష్పాన్ని కింద పడేశాడు. అర్థమైంది, నన్ను నేనే సమర్పించుకుంటాను, నేను ఎందుకు ఆ వస్తువులను ఆయనకి ప్రజెంట్ చేసుకోవాలి, నన్ను నేనే సమర్పించుకుంటే సరిపోలే అని చెప్పి ఆయన తాను సమర్పించుకున్నాడు. ఆ రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయి, తాను సమర్పించుకున్నాడు. బుద్ధుడు ఏమన్నాడు, దాన్ని కూడా కింద పడేయన్నాడు. కింద పడేయడానికి ఏమీ లేదు, చేతుల ఖాళీ. బుద్ధుడు మళ్ళా కింద పడేయమంటున్నాడు ఏంటబ్బా అని ఆ రాజుగారు ఆలోచిస్తున్నాడు. ఆ మహారాజు గారు, మహాకాశ్యపుడు, సారిపుత్రుడు, ఆనందుడు, అందరూ శిష్యులంతా నవ్వుతున్నారు. అక్కడ ఉన్నారు వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది, నన్ను నేను సమర్పించుకుంటున్నాను అనేది అహంకారం. నేను ఇక్కడ ఉన్నాను, నేను సమర్పించుకుంటున్నాను అనేది కూడా ఉండకూడదు. ఇంకేం లాభం లేదని ఇంకా గమ్మన కింద పడిపోయాడు, తాను కింద పడిపోయాడు, కాళ్ళమే పట్టాడు. బుధుడు నవ్వాడు, ఓ నీకు బాగా అర్థం చేసుకున్నావే అని. అంటే నేను ఆ భగవంతుడికి లేదా ఆ గురువుకి నేను సమర్పించుకుంటున్నాను అన్న ఐడియా కూడా డ్రాప్ చేయాలి. నేను ఉత్త చేతులతో ఉన్నాను కాబట్టి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్నా కూడా అది సరెండర్ కాదు, అది సమర్పణ కాదు. నేను ఖాళీగా ఉన్నాను, శూన్యంగా ఉన్నాను కాబట్టి నేను ఆ గురువుకి సమర్పిస్తున్నాను అనేది కూడా ఐడియా కూడా ఉండకూడదు. వస్తువులు కింద పడేయడంలో పెద్ద విషయం ఏం కాదు, వస్తువులు త్యజించడంలో పెద్ద విషయం ఏం కాదు. బుద్ధుడు ఏమన్నాడు, ఆఖరికి ఉత్త చేతులతో ఉన్నా కూడా కింద పడే అంటున్నాడు. నేను శూన్యంలో ఉన్నాను, నా ఏమీ లేదు అన్న ఆలోచన కూడా డ్రాప్ చేయి. ధ్యానం చేస్తున్నావు, ఆలోచనలు డ్రాప్ చేయి, ఆలోచనలు వదిలేయి, ఆలోచనలు పట్టుకోకు, ఆలోచన వెంట పడకు. ఆలోచనలు వదిలేసావు, వాటిని పట్టించుకోలేదు, కట్ చేసావు, డ్రాప్ చేసావు. కానీ ఇంకా ఆలోచన మిగిలే ఉంది. నేను ఆలోచనలు ఇప్పుడు వచ్చినా కట్ చేయాలి అని ఆలోచన, డ్రాప్ చేయాలి. ఆ తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను, అది కూడా డ్రాప్ చేయాలి.
సూక్ష్మాతి సూక్ష్మమైన ఫీలింగ్ కూడా డ్రాప్ చేయాలి. నేను ఆలోచన రహిత స్థితికి చేరుకున్నాను అన్న ఫీలింగ్ కూడా డ్రాప్ చేయాలి. మనసు పూర్తిగా శూన్యమైపోయింది, నేను ఇప్పుడు ఎంటీ అయిపోయాను అన్న ఆలోచన కూడా డ్రాప్ చేయాలి. లాస్ట్ థాట్. ఎందుకంటే ఆ లాస్ట్ థాట్తో ఆ శూన్య స్థితి, నేను శూన్యంలో ఉన్నాను, శూన్యస్థితిలో ఉన్నాను అన్న ఆలోచన కూడా ఆలోచనే. ఆలోచనలు ఉన్నా ఆలోచనే, ఆలోచన లేదు అన్న అది కూడా ఆలోచన లేదు అనేది కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. కాబట్టి దాన్ని కూడా వదిలే. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? బుద్ధత్వ స్వభావం. ఓహో, ఇది చేసి ఈ విధంగా ఉంటే నేను బుద్ధత్వ స్వభావంలో ఉంటాను అన్న ఆలోచన కూడా డ్రాప్ చేయి. నువ్వు దేనికోసం వెయిట్ చేయక్కర్లేదు, గమ్మున ఉండు. అలా నువ్వు వెయిట్ చేస్తే యూ విల్ నాట్ బి దేర్. అంటే యూ కెనాట్ వెయిట్. ఈ నేను అనేది లేదు కదా, ఆ నేను అనేది, ఇంకా నేను ఉన్నది అక్కడ, ఇది ఏమీ లేదు కదా. దేనికో ఎవరు ఎదురు చూస్తున్నారు? నువ్వే లేనప్పుడు. అలా ఎదురు చూస్తే నువ్వు బుద్ధుడిని కలవలేవు. బుద్ధుడు ప్రత్యక్షమైతే నువ్వు లేవు అక్కడ. కాబట్టి నీ ఆశలన్నీ నిరాశలు అవుతాయి, సమయం వేస్ట్ చేస్తున్నట్టు. యూ విల్ నాట్ బి దేర్. నువ్వు అక్కడ లేవు. అది అక్కడ ఉన్న పాయింట్. కబీర్ అంటాడు, వెన్ ఐ వాజ్ యు ఆర్ నాట్. నువ్వు లేనప్పుడు నేనున్నాను, నువ్వు ఉన్నప్పుడు నేను లేను. కబీర్ వెళ్ళిపోయాడు, కబీర్ లేడు అన్నాడు. నువ్వు ఉన్నప్పుడు కబీర్ లేడు, నువ్వు లేనప్పుడు కబీర్ ఉన్నాడు అన్నాడు కబీర్. నేను ఎదుగుతూ ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ సీకింగ్, నేను అన్వేషిస్తున్నాను, కోరుకుంటున్నాను, ఆకలేసింది నీ కోసం. నువ్వు లేవు. నేనున్నాను కానీ నువ్వు లేవు. ఇప్పుడు నువ్వు ఉన్నావు. నౌ యు ఆర్ దేర్. ఇప్పుడు చెప్పు, నేను ఎక్కడ పోయాను? కబీర్ ఎక్కడ పోయాడు? నువ్వు ఉన్నప్పుడు కబీర్ ఎక్కడ పోయాడు? ఆ ఇతికిలు ఆడేవాడు ఎక్కడ పోయాడు? ఆ దేవుడు కావాలని దేవుడు ఆడేవాడు ఎక్కడికి పోయాడు? ఆకలితో, అదే ఆ అన్వేషణలతో, ఆకలితో ఏడుస్తూ నీ కోసం ఏడ్చేవాడు ఎక్కడికి పోయాడు? నువ్వే కావాలి అని ఏడ్చి మొత్తుకున్నవాడు ఎక్కడికి పోయాడు? కబీర్ ఎక్కడికి పోయాడు? చూడండి, ఎంత అద్భుతమైన పాయింట్. బుద్ధుడు సంభవించినప్పుడు నువ్వు లేవు. కాబట్టి దేనికోసం నిరీక్షణ, దేనికోసం కోరుకోవద్దు, నిరీక్షించవద్దు. ఏం చేసినా అది కోరిక అవుతుంది. ఎప్పుడు బుద్ధుడు, ఆ బుద్ధత్వం నాకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆ బుద్ధ స్థితి నాకు ఎప్పుడు వస్తుంది అన్న కోరిక. నేను ఆ బుద్ధత్వ స్వభావంలో నేను ఎప్పుడు ఉంటాను, లేదా ఆ బుద్ధుడే ఎప్పుడు వస్తాడు, నేను ఎప్పుడు ఎన్లైటన్ అవుతాను, ఇలాంటి కోరికే ఈ అవరోధం అయిపోతుంది. ఆ అవరోధం అంత దూరం వచ్చి చివరి అవరోధం కూడా దాటి ఆవరకు వచ్చేయాలి. నీకు పరిపూర్ణమైనటువంటి మోక్ష స్థితి, స్వేచ్ఛ స్థితి, అంటే ఏ కోరిక లేనటువంటి ఒక అద్భుతమైన స్థితిలోకి వచ్చేయాలి. ఆ చివరి అవరోధాన్ని, చివరి అబ్స్టికల్ని కూడా దాటేయాలి. నువ్వు ఎన్లైటన్ కావాలి అనుకున్నావు, అక్కడికి ఆ కోరిక కూడా తీసి పక్కన పెట్టేయాలి, విసిరివేయాలి అవతల దూరంగా. ఒక జన్ మాస్టర్, లించి అనేటువంటి జన్ మాస్టర్ ఈ పదాన్ని వాడేవాడు. నీ మార్గమధ్యంలో బుద్ధుడు ఎక్కడైనా కనపడితే వాడిని చంపేసేయ ఇమ్మీడియట్గా అని. ఇఫ్ యూ మీట్ బుద్ధ ఎనీవేర్ ఇన్ యువర్ మెడిటేషన్, కిల్ హిమ్ ఇమ్మీడియట్లీ. అతన్ని చంపేసేయాలి. దాని అర్థం ఆ కోరికను కూడా చంపేయమని.
అంతేగాని బుద్ధుని చంపమని కాదు. నేను బుద్ధుడిని కావదలుచుకున్నాను అనే కోరిక కూడా, నేను ఎన్లైటన్ కాదలుచుకున్నాను అనే కోరిక కూడా చంపి, ఒకవేళ దారిలో కనపడితే ఎక్కడైనా సరే దారిలో అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ దారిలో ఆ స్థితి లోపల ప్రయాణంలో అంతర ప్రయాణంలో ఇట్స్ నాట్ అవుట్ సైడ్ వన్, కిల్ ఇట్ ఇమ్మీడియట్లీ. అలా అప్పుడే ఇది సంభవిస్తుంది. పూర్తిగా శూన్య స్థితిలో, ఏ కోరిక లేని స్థితిలో అని నేను చెప్తే, పూర్తిగా కోరిక లేని స్థితి అని అన్నప్పుడు ఆ కోరిక కూడా కోరికే, దాన్ని కూడా డ్రాప్ చేయి, దాన్ని కూడా డ్రాప్ చేయి. నువ్వు ఉన్నావు, ఏ కోరిక లేని స్థితిలో ఉన్నావు, ఏ ఆలోచన లేని స్థితిలో నువ్వు ఉన్నావు. ఆఖరికి ఆలోచన లేదే అనే ఆలోచన కూడా లేదు నీకు, కోరిక లేదే అన్న ఆ ఆలోచన కూడా లేదు, ఆలోచన లేదే అన్నది కూడా లేదు, కోరిక లేదు అనేది కూడా లేదు. అది అప్పుడు సంభవిస్తుంది. కబీర్ వెళ్ళిపోయాడు అన్నట్టు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో, అయితే ఏమి సాధ్యాలున్నాయి, ఏ కారణాల వలన నేను పూర్తిగా విముక్త స్థితికి వస్తాను, నాలో ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి? ఈరోజు శక్తిపాత మెడిటేషన్లో కూడా ఆ మనస్సు పూర్తిగా పోయింది అనేది మాత్రం అనిపించింది, కానీ నేను తగినంత ఓపెన్గా లేను అని కూడా అనిపించింది. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా దానివలన? నేను దేనివల్లనైనా డిస్ట్రాక్షన్ అయ్యానా, మెడిటేషన్ ముందు కానీ మెడిటేషన్ తర్వాత కానీ అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి ఆ శూన్య స్థితి లేదా పూర్తిగా మనం విడుదల అవ్వాలి అని అనుకున్నప్పుడు అది మనకు మనం సహాయం చేసుకుంటాం, కోఆపరేట్ చేస్తాం అంతే. మనసు పూర్తిగా అణిచివేశాము అనుకోండి, ఆ వస్తువులన్నీ కింద పడేస్తుంటాం దాంట్లో ఏమీ లేకుండా. ఆ విధంగా చించడం కాదు నాయన, ఆలోచనలు వదిలేయి అన్నట్టుగా మనం కోఆపరేషన్ అనేది అవసరం, మన సహకారం అవసరం. అలాంటప్పుడు ఆ యొక్క స్థితిలో అపారమైన ఎనర్జీస్ వచ్చేసాయి, నాలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోయాయి అనేది, ఆ చిన్న ఎనర్జీ అయినా సరే నీకు గొప్ప శక్తిని ఇస్తుంది. కాకపోతే నువ్వు వెయిట్ చేయకూడదు. నీ చేతులు వణికిపోతున్నాయి అయినా కానీ వెయిట్ చేయొద్దు. ఓకే, చేతులు వణికిపోతే వణికని, కానీ డోంట్ ఫీల్, థింక్ దట్ ఇట్ హ్యాస్ టు బి స్పాంటేనియస్. ఏదో అవ్వాలనే ఆలోచన కాదు, స్పాంటేనియస్గా ఏం జరుగుతుందో చూడు. అయితే అక్కడ ఏం అవ్వాలి, ఏం జరుగుతుందో చూడాలంటే నువ్వు వెయిట్ చేయాలి, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. దాని తర్వాత జరిగే సమయంలో కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకని కొన్ని సంవత్సరాలు పట్టింది? నువ్వు అన్ని అణచివేతలు వేస్తూ అన్నిటినీ సప్రెస్ చేస్తూ ఉన్నావు కాబట్టి. సప్రెషన్ అనేది, అణచివేత అనేది ఈనాటిది కాదు, స్పాంటేనియస్ కాదు, ఇప్పటి నుంచో ఉంది. సో
అది ఉద్దేశపూర్వకంగా చేసావు. అన్నీ నాలో అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని అణిచివేత అనేది ఉద్దేశపూర్వకంగా చేసావు. ఇప్పుడు దానికి నువ్వు అపోజిట్ చేస్తున్నావు. అణిచివేశావు, బాగుంది. ఆ అణిచివేత అన్నీ ఇప్పుడు ఉపరితలం మీదకి వచ్చేసాయి. నీకు ఏడవాలనిపించింది, గట్టిగా ఓ ఏడవాలనిపించింది, ఏడు, హెల్ప్ చేయి. గట్టిగా అరవాలనిపించింది, హెల్ప్ చేయి. నీకు ఏడవకూడదు అనేటువంటి అణచివేత కానీ, అరవాలనిపిస్తే అరవకుండా అరవకూడదు అనేది అణచివేత కానీ ఉండకుండా చూడు. అలా అణచివేస్తూ సగమే అరిస్తే అది వాస్తవమైన అరుపు కాదు, ఆ ఏడుపు కాదు. ఫస్ట్ బిగినింగ్లో పిల్లవాడు ఎడవాలనిపిస్తుంది, నవ్వాలనిపిస్తుంది, ఫ్రీగా ఏడుస్తాడు. వాడు పిల్లలు ఏడుస్తారు, అరుస్తారు. అది వారికి అవసరం. అది ఆ ఏడుపు వలన వాడు కొన్ని చక్కగా వదిలిపోతాయి. వాడికి పట్టుకున్నవన్నీ ఫ్రీ అయిపోతాడు. పిల్లవాడికి, ఆ చిన్నపిల్లలకి ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఇది బాగా అవగాహన చేసుకోవాలి. అవి అవసరం కూడా. పిల్లలకి ఏదో ఒకటి కావాలి, కానీ చెప్పాల్సింది చెప్పలేరు, వ్యక్తీకరించలేరు. ఆ పిల్లలకి ఏదో కావాలి. తల్లిదండ్రులకి ఆ విషయం అర్థం కాదు. వారి ఆ పొజిషన్లో అది పిలుపులు చేయడం వారికి కాకపోవచ్చు. అమ్మ కావాలి వాడికి, ఏడుస్తాడు, కానీ అమ్మ అక్కడ అందుబాటులో లేదు. ఆమె ఏదో పనిలో ఉంది, వర్క్లో ఉంది. అంచేత ఆమె పని మీదే దృష్టి పెట్టింది. కానీ వీడికి ఆమె ఏ పనిలో ఉంటే నాకేమిటి, నాకు అమ్మాయి కావాలి అని ఏడుస్తాడు. కానీ ఆ సమయంలో ఏ శ్రద్ధ పెట్టలేదు. ఇంకా అమ్మ రావటం లేదని ఇంకా ఏడవడం మొదలెడతాడు. గట్టిగా అరుస్తూ ఏడుపు గట్టిగా పెద్దగా చేస్తాడు. ఆ అమ్మాయి ఏం చేయాలి, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాడిని ఓదార్చాలి. కానీ ఏమైంది, తను చేసే పనిలో డిస్టర్బ్ అయిపోయింది. ఆ తండ్రి కూడా డిస్టర్బ్ అయ్యాడు. మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయింది. ఏంటి ఈ పిల్లాడు ఇలా ఏడుస్తున్నాడే అని. అంచేత ఆ పిల్లవాడిని ఏయ్ ఏడవద్దు అని అంటారు. ఆ ఏడుపు వారికి డిస్టర్బెన్సు. అంచేత వాడికి ఆ ఏడుపు నుంచి తప్పించడం కోసం, మరిపించడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంచేత నీకు అదిగో ఆ వస్తువు ఇస్తా, ఈ వస్తువు ఇస్తా, అది కొని పెడతా, ఇది కొని పెడతా అని ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ బొమ్మ ఇస్తుంది, లేదా పాలు ఇస్తుంది తాగమని. ఎందుకంటే ఆ ఏడుపు నుంచి వదిలించాలి వాడిని ఓదార్చాలి. సో వాడు ఏడవకూడదు, ఇది అక్కడున్న గొడవ. అయితే ఆ ఏడుపు అనేది చాలా అవసరం, చాలా లోతైన అవసరం ఆ పిల్లవాడికి. ఏడవనివ్వాలి, ఏడిస్తే ఏడవనివ్వాలి. అప్పుడు వాడు ఫ్రెష్గా ఉంటాడు. వాడిలో ఉన్న అణిచివేతలు, ఆ ఫ్రస్ట్రేషను అంతా విసిరివేయబడుతుంది. ఆ ఏడుపు ద్వారా ఫ్రీ అయిపోతాడు. లేకపోతే ఏమవుతుంది, మనము బలవంతంగా వాడి ఏడుపు మరిపిస్తాము, కానీ అది ఆ లోపల ఫ్రస్ట్రేషన్ అలాగే నిల్వ ఉండిపోతుంది. అది కుప్పలు అయిపోతుంది. సో ఆ కుప్పలు ఉన్నాయి, ఆ ఏడుపు అలాగే ఉంది, వెయిటింగ్లో ఉంది. ఇప్పుడు సైకాలజిస్టులు, వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, అది ప్రాథమికమైనటువంటి ఆ ఏడుపు, ఆ అరుపులు అవసరము ఆ థెరపీలో. అంచేత నువ్వు అరవాలనిపించిందా, గట్టిగా అరువు. ఏడవాలనిపించిందా, పూర్తిగా ఏడువు. నీ కణకణం అంతా ఇన్వాల్వ్ అయ్యేటట్టు నీ శరీరంలో ప్రతి కణము అరవాలి.
పిచ్చి పిచ్చిగా గట్టిగా అరవాలంటే అరవాలి, మొత్తం బాడీ అంతా కూడా అంతా కలిసి పూర్తిగా నకసిక పర్యంతం కణకణము అరవాల్సిందంటే అరవాలి అని. అంచేత ఆ నొప్పి నుంచి, ఆ బాధ నుంచి పూర్తిగా విడుదలవుతావు. ఎందుకంటే అది ఎంతో దుఃఖాన్ని అక్యుములేట్ చేసినట్టుంటుంది. నువ్వు ఆ పిల్లవాళ్ళకే ఫీల్ అవుతున్నావు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఎడవాలంటే ఎడవనిస్తే, మళ్ళీ అరవాలంటే అరవనిస్తే వాడు ఫ్రీ అయిపోతాడు, ఫ్రెష్గా ఉంటాడు, మళ్ళీ ఇన్నోసెంట్గా అవుతాడు, మళ్ళీ అమ్మ అని మళ్ళీ వస్తారు. కాబట్టి ప్రాథమికమైన అవసరాలు ఇవన్నీ. బట్ ద ప్రైమల్ స్క్రీమ్ అనేది మొట్టమొదటిది, అది సడన్గా వస్తుంది, నాట్ గోయింగ్ టు బికమ్ సడన్లీ. ఒకవేళ అరవాలంటే ఆ అరుపు సడన్గా రాదు, ఎక్కడి నుంచో మూట కట్టబడి. కాకపోతే నువ్వేం చేయాలి? సహాయం చేయాలి దానికి. లోపల దాగుని ఉంది అది, అనేక పొరలుగా నీ అణిచివేతలో ఉంది అది. కాబట్టి అది ఎంత వెయిట్ చేయనిస్తా మీరు దానికి సహాయం చేయాలి. మీకు ఏడవాలనిపించితే, అరవాలనిపించింది, పూర్తిగా హృదయపూర్వకంగా ఏడవండి, అరవండి, టోటల్ ఎనర్జీ ఇవ్వండి. గివ్ టోటల్ ఎనర్జీ. అప్పుడు ఎంజాయ్ అవుతుంది. సహాయం చేయండి. రెండో విషయం ఏంటంటే, ఎందుకంటే పూర్తిగా ఎంజాయ్ చేయలేము మనం, పైపైనే ఉంటుంది, ఆ డీప్గా వెళ్ళదు, పైపైనే ఉంటుంది. ఆ అరవడంలో ఎంజాయ్మెంట్ ఉందంటే గట్టిగా ఎంజాయ్ చేయి. ఎంజాయ్ వెరీథింగ్, ఏదైనా ఎంజాయ్ చెయ్యి, ఫీల్ గుడ్. సో ఫీల్ గుడ్ అన్నమాట. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సమ్వేర్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్, నేను చేస్తున్నది మంచిగా అనిపించలేదేమో అని అనిపించిందా? ఇంకా ఇతరుడు ఏమంటే నీకేం గోలా? పిల్లలు ఎలా ఎలా చేస్తారు? ఇతరులు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి ఏమైనా ఫీలింగ్ ఉంటుందా? చిన్న ఫీలింగ్ ఉన్నా మళ్ళా అది అణిచివేత అవుతుంది. ఆట జీవితం అనేది ఒక ఆట. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ అండ్ బీ ప్లేఫుల్. ఆటగా ఉండు, క్రీడగా ఉండు, ఎంజాయ్ చెయ్యి. జస్ట్ ఎంక్వైరీ మోర్ అండ్ మోర్. అది డీపర్ అండ్ డీపర్గా వెళ్ళేదాకా యూ కెన్ హెల్ప్ ఇట్ అలాంగ్ మోర్. అంటే అది లోపల ఏ అణచివేత లేకుండా ఉండాలి. ఇన్ వాట్ వేస్ యూ కెన్ హెల్ప్ ఇట్ అలాంగ్ మోర్? ఓకే, అయితే ఆ ఏడుపు ఎలా ఉండాలి అని అనుకుందాం. అనుకుంటే ఏంటంటే, కూర్చో, ఏడువు, సింపుల్. ఆ గొంతుతో ఏడవాలంటే గొంతుతో ఏడువు, ఇంకా డీపర్గా ఉంటుంది. కుర్చీలో కూర్చొని ఏడవచ్చు, గెంతుతూ ఏడవచ్చు, ఏమైనా చేయవచ్చు. పడుకొని ఏడవచ్చు, నేల మీద పడుకొని డొల్లవచ్చు. ఇంకా డీప్గా లోపల ఉన్న అణచివేత అంతా బయటికి వెళ్ళిపోతుంది. ట్రై చేయి, హెల్ప్ చేయి. నువ్వు నీ లోపల ఉన్న ఆ దుఃఖాన్ని పూర్తిగా వదిలేయడానికి హెల్ప్ చేయి. ఆ హెల్ప్ చేయడంలో ఎంజాయ్ చెయ్యి. ఆ విధంగా నీకు నువ్వు సహాయం చేసుకో. యూ విల్ ఫీల్ దేర్ ఆర్ మెనీ వేస్. ఆ సహాయం అనేక రూపాలలో, అనేక విధాలుగా చేయొచ్చు. ఆ ప్రయత్నంలో నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఆ లోపలికి ఉన్న వాటి అన్నిటి వదిలించడంలో. అప్పుడు ఒకసారి అవి వచ్చేసినాయి అనుకో బయటికి, ఇంకా నువ్వేం సహాయం చేయక్కర్లా, వాటందరూ అవి వెళ్ళిపోతాయి. వన్స్ ఇట్ కమ్స్ టు ద రైట్ సోర్స్ వేర్ ఎనర్జీ ఈజ్ హిడెన్, ఎక్కడ ఎనర్జీ దాపెట్టబడి ఉందో, రహస్యంగా ఉందో,
వాటిని ఆ సోర్స్ని టచ్ చేసావు. అలా అణచిపెట్టబడినటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఇంకా నీకు ఆ రిలీజ్ అయిపోయినప్పుడు, ఆ రిలీజ్ అవుతున్న సమయంలో ఇంకా నాకు అవసరం లేదు, ఒకసారి హెల్ప్ చేసావు అంతే. అప్పుడు యూ కెన్ ఫ్లో ఆటోమేటికలీ, అనాయాసంగా జరిగిపోతుంది, స్పాంటేనియస్గా జరిగిపోతుంది. స్పాంటేనియస్గా జరగటం వలన నువ్వు పూర్తిగా శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి, నువ్వు ఇంకా పూర్తిగా క్లీన్ అయిపోతావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ విజ్ఞాన భైరవ తంత్ర. సెకండ్ వాల్యూమ్కి వెళ్ళే ముందు మళ్ళీ సెకండ్ వాల్యూమ్కి వెళ్ళడానికి ముందు కొంత విరామంలో కైవల్యోపనిషత్ అనే పాయింట్ని మనం తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి చెప్పినటువంటి సూత్రాలు, మననం ఎందుకు చేయాలి, అద్భుతమైన మాటలు, ఒక శుభవాక్కులు పదే పదే మనం ఎందుకు చెప్పుకోవాలి, అక్కర్లేని విషయాలు పదే పదే వస్తున్నప్పుడు కావలసిన విషయాలను పదే పదే ఎందుకు గుర్తు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఓల్డ్ సైన్స్లో ఎలా ఉంటాయనే దాన్ని తెలుసుకుందాము. తర్వాత ఆ విరామం తర్వాత మళ్ళీ విజ్ఞాన భైరవ తంత్ర వాల్యూమ్ 2కి వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.